నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో వెలువడుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముందంజలో కాంగ్రెస్ మద్దతుదారులు పోటీనిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు మూడో స్థానంలో ఇతరులు ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ఓటేసిన పల్లె ఓటరు 84.28% నమోదైన ఓటింగ్ ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర రెవెన్యూ సమస్యల్ని ఏడాదిలోపు పరిష్కరించాలన్న సీఎం పరిశ్రమలకు భూ కేటాయింపుల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనన్న చంద్రబాబు ఋషికొండ ప్యాలెస్ పై సత్వర నిర్ణయానికి సూచన మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు జంట హత్యల కేసులో 14 రోజుల రిమాండ్ నెల్లూరు జైలుకు తరలింపు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలతో మోదీ భేటీ తెలంగాణలో పనితీరుపై అసంతృప్తి ఏపీలో కూటమి పాలనపై ప్రశంసలు అమెరికా పౌరసత్వం కోసం గోల్డ్ కార్డు విక్రయాలు ఆరంభించిన ట్రంప్ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడి తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు పైచేయి సాధించారు ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో సగానికి పైగా అధికార పార్టీ శ్రేణులే గెలుచుకున్నారు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు రెండో స్థానంలో కొనసాగుతున్నారు పల్లెపోరులో బీజేపీ ఉనికి నామమాత్రమే ఉండగా ఇతరులు చెప్పుకోదగిన స్థాయిలో విజయం సాధిస్తున్నారు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఈ విడతలో మొత్తం 4,236 పంచాయతీలకు ఏకగ్రీవాలు పోను ఎన్నికలు జరిగిన 3,834 పంచాయతీలు 27,628 వార్డుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఫలితాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో సగానికి పైగా గ్రామ పంచాయతీల్లో అధికార పార్టీ అనుచరగణం విజయం సాధించింది 4,236 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 1,686 బీఆర్ఎస్ 836 బీజేపీ 142 ఇతరులు 378 చోట్ల గెలుపొందారు చాలా తక్కువ మెజారిటీతో గెలిచిన చోట్ల రీకౌంటింగ్లు కొనసాగుతున్నాయి వికారాబాద్ జిల్లా లగచర్ల సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుడు వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో విజయం సాధించారు మెదక్ జిల్లా రేగోడు మండలం కొండాపూర్లో 1 ఓటు తేడాతో కాంగ్రెస్ మద్దతుదారు బేగరి పాండరి గెలుపొందారు టేక్మాల్ మండలం సూరంపల్లిలో లాటరీ ద్వారా ఫలితం తేలింది ఇరువురు సర్పంచ్ అభ్యర్థులకు చెరో 276 ఓట్లు రాగా లాటరీలో బీఆర్ఎస్ మద్దతుదారు మైలారం పోచయ్య గెలిచారు యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలోనూ లాటరీతో సర్పంచ్ ఫలితం తేలింది కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారులకు చెరో 148 ఓట్లు రాగా అధికారులు లాటరీ తీశారు బీఆర్ఎస్ మద్దతుదారు ఇండ్ల రాజయ్యను అదృష్టం వరించింది రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కచెర్ల గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు చెరో 212 ఓట్లు రావడంతో అధికారులు టాస్ ద్వారా విజేతను నిర్ణయించారు టాస్లో కాంగ్రెస్ మద్దతుదారు మఠారి రాజ్ కుమార్ ను అదృష్టం వరించింది సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి విజయం సాధించారు 95 ఏళ్ల వయసులో సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో తల్లిపై కుమార్తె పైచేయి సాధించింది ఎన్నికల్లో తల్లి గంగవ్వపై కుమార్తె పల్లెపు సుమ విజయం సాధించింది మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజా హైమద్పల్లిలో లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగింది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతల్ ఠాణా గ్రామంలో చనిపోయిన సర్పంచ్ అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చాయి 5 రోజుల క్రితం గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి చనిపోగా ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఆయనకే అత్యధిక ఓట్లు పోలయ్యాయి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన రిటర్నింగ్ అధికారి ఫలితం ప్రకటించకుండా వారి ఆదేశాల కోసం చూస్తున్నారు
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 పంచాయతీలు 27628 వార్డుల్లో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. తొలి విడత ఎన్నికల్లో 84.28% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88% పోలింగ్ నమోదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓటింగ్ రికార్డైంది. చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 396 మంది సర్పంచ్లు, 9633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికవగా 3834 గ్రామ పంచాయతీలు, 27628 వార్డుల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు ఓట్లు వేశారు. చలి తీవ్రతకు మొదటి గంట నెమ్మదిగా సాగిన పోలింగ్ ఉదయం 9 గంటల తర్వాత పుంజుకుని ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతతో గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. దుబాయ్, ఆస్ట్రేలియా సహా హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన వారు సైతం ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. చాలా చోట్ల వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 1,00,000 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3591 మంది రిటర్నింగ్ అధికారులు, 93,905 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. అటు ఏటూరు నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల అభ్యర్థులను చెదరగొట్టారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల పోలీస్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయులు మధ్య వాగ్వాదం జరిగింది. మధిర మండలం ఖమ్మంపాడు పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ సిపిఎం వర్గాల మధ్య తోపులాట జరిగింది. భద్రాచలం గ్రామ పంచాయతీ 4వ వార్డు 11వ నెంబర్ పోలింగ్ బూత్ లో తన ఓటు ఎవరో వేశారంటూ కోటగిరి వెంకటలక్ష్మి అనే మహిళ ఆందోళన చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని కలిశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలను పార్టీ అగ్రనేతలకు వివరించినట్లు సమాచారం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాల్ని సోనియాకు రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. అనంతరం పార్లమెంటుకు వెళ్లిన సీఎం అక్కడ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రిగా తనను ఒక అతిథిగా పిలిచారని వెల్లడించారు. అతిథిగానే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేపు ఉదయం 11 గంటలకల్లా సిట్ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కస్టడీ విచారణ సమయంలో భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అవసరమైన ఔషధాలు కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని సూచించింది. విచారణ సందర్భంగా ఇది పూర్తి రాజకీయ కక్షతో కూడుకున్న కేసు అని ప్రభాకర్ రావు తరపు న్యాయవాది వాదించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావును అరెస్టు చేయిస్తానని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏ ప్రాతిపదికన ఫోన్ ట్యాపింగ్ చేపట్టారని ధర్మాసనం ప్రశ్నించగా అనుమతులన్నీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన ఏడీజీ అనిల్ కుమార్ ఇచ్చారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అనిల్ కుమార్ ఫోన్ కూడా వీళ్లు ట్యాప్ చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 26 హార్డ్ డిస్క్లను ఎలా ధ్వంసం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు అలా చేసినట్లు ప్రభాకర్ రావు న్యాయవాది చెప్పారు. ధ్వంసం చేయాలన్న ఉత్తర్వులు చూపాలన్న ధర్మాసనం హార్డ్ డిస్క్లోని డేటా తొలగించడానికి అనుమతి ఉంటుందని, ధ్వంసం చేయడానికి ఉండదని స్పష్టం చేశారు. అందుకే దర్యాప్తునకు వ్యక్తిగత హాజరు అవసరమని తేల్చెప్పారు. ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తితే స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగనన్న కాలనీలో చాలా స్థలాలు నిరుపయోగంగా ఉన్నందున పేదలకు మరింత మెరుగ్గా ఇళ్ల స్థలాలు కేటాయించే చర్యలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖలు సమన్వయంతో రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. అంశాలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటలకు బదులు 10:30కే కేబినెట్ సమావేశం కాగా ఇది గుర్తించని పలువురు మంత్రులు ఆలస్యంగా వచ్చారు. అంశాలు ఆమోదం పొందే సమయంలో లోనికి రావడంతో సీఎం ఇబ్బంది పడ్డారు. సమయ పాలన పాటించకుండా వర్క్ మోడ్ డిస్టర్బ్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది సరైన విధానం కాదని, సమయ పాలన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇకపై పునరావృతం కాకూడదని గట్టిగా చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,613 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం లభించింది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్లతో టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేసింది. 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు 20,267 కోట్ల విలువైన పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్ లో 1,421 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 3,057 మందికి క్వాంటం అప్లికేషన్స్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. మహిళల ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన శ్రీచరణకి 2.5 కోట్ల నగదు, విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా 20,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం కలిగిన బీసీలకు ఈ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 5,445 కోట్ల అంచనా బడ్జెట్తో పీఎం సూర్యఘర్ ప్రాజెక్టును ఏపీలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అజెండాపై చర్చ ముగిసిన తర్వాత సీఎం పలు అంశాలపై మంత్రులతో చర్చించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్షలు చేయకపోవడం సరికాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు స్థానిక సమస్యల పరిష్కార బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ రికార్డులన్నింటినీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ లో సేవ్ చేయాలన్న సీఎం తద్వారా ట్యాంపరింగ్ కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇళ్లకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వాటిపై సమీక్షించాలన్నారు. రుషికొండ ప్యాలెస్ పై మంత్రివర్గ ఉపసంఘం త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సబ్ కమిటీకి వచ్చిన ప్రతిపాదనలను బట్టి ఎలా వినియోగించాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. చేనేతలకు ఇస్తున్న విద్యుత్ రాయితీల్లో ఆర్థిక ఇబ్బందులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా వీలైనన్ని ఎక్కువగా పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలన్న సీఎం పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరగాలని సూచించారు. మహిళల ఓట్లలో మెజారిటీ టీడీపీకే వచ్చేలా చూడటంలో కార్యకర్తలదే బాధ్యత అని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కాఫీ కబుర్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయని తెలుసుకున్నారు. నేతలు, కార్యకర్తల్ని కలిసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి పథకం, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సమన్వయంతో పనిచేయాలని, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్లో బలాబలాలు చూసుకోవాలన్న చంద్రబాబు ప్రతి బూత్ బలోపేతం కావాలని తేల్చి చెప్పారు. ప్రతిపక్షంలో ఎంత పట్టుదలతో పనిచేశారో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో పనిచేయాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాల్ని, భావజాలాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైసీపీ సోషల్ మీడియా విమర్శలకు ధీటుగా బదులివ్వాలని ప్రధాని మోదీ సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోదీ సుమారు అరగంట పాటు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబుతో పూర్తి సమన్వయంతో వెళుతున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పిన ప్రధాని పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు వెళుతున్నాయన్నారు. ఏపీకి పెట్టుబడుల ప్రవాహం మంచి అభివృద్ధికి సూచిక అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని ధీటుగా తిప్పికొట్టాలని ఏపీ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ వెనుకబడి ఉందని ప్రధాని అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని పార్టీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంచి టీంని పెట్టుకుని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ ఎదగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు కూడా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పలు రాష్ట్రాల్లో పర్యటించి జాతీయ పరిణామాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఏడాది మే 24న జరిగిన టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాచర్ల కోర్టుకు హాజరయ్యారు. జంట హత్యల కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉండగా గత నెల 28న సుప్రీంకోర్టు 2 వారాల్లోపు కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగియనున్న వేళ పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో పోలీసులు వారికి వైద్య పరీక్షలు చేయించారు. మాచర్ల కోర్టు ఇద్దరు సోదరులకు 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు వారిని నెల్లూరు జైలుకు తరలించారు. అంతకుముందు పిన్నెల్లి సోదరులు లొంగిపోయే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ను అమలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. జగన్ వంటి వారు ఎంతమంది అడ్డుపడినా గెజిట్ ఆగదని తేల్చెప్పారు. అమరావతిని అడ్డుకునేందుకు నిరంతర కుట్రలు చేస్తున్న జగన్ను రాజకీయంగా సమాధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే దీనికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ప్రొసీజర్లు ఏ విధంగా అనేది వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ ఏదంటే 2014 నుంచి ఇవ్వాలా 24 నుంచి ఇవ్వాలనే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి క్లారిఫికేషన్కి అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేసిన వెంటనే తప్పనిసరిగా ఈసారి కాకపోతే వచ్చేసరికైనా కూడా ఇటు పరిస్థితుల్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం. రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి CRDA కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజు రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో రైతుల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు EHS ద్వారా వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. EHS కార్డుల ద్వారా వైద్య సేవల్లో వస్తున్న సమస్యల పరిష్కారం కోసం 7 సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కమిటీ నియమిస్తూ CSK విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా GAD, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులను నియమించింది. కమిటీలో సభ్యులుగా ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లకు అవకాశం కల్పించారు. EHS కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించే అంశంపై అధ్యయనం చేసి 8 వారాల్లో నివేదికను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ప్రధాని వాజ్పేయి సుపరిపాలనను నేటి తరానికి తెలిపి వారిలో స్ఫూర్తి నింపటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, ఇతర పార్టీ నేతలు బస్సు యాత్రను ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాల్గొన్నారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకువెళుతోందని మోహన్ యాదవ్ చెప్పారు. వాజ్పేయి చరిత్రను భావితరాలకు తెలిసేలా జిల్లాకో విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందని మాధవ్ అన్నారు. సమాజంలో మహిళను చూసే దృక్కోణం మారాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలకు మేమున్నామనే విశ్వాసాన్ని కుటుంబం కల్పించాలన్న ఆమె ఆ విశ్వాసమే తనను ఉన్నత స్థానాలకు చేర్చిందని తెలిపారు. విమెన్ 5.4 పవర్, ప్రోగ్రెస్, పాజిబిలిటీ పేరుతో హైదరాబాద్ శంకరపల్లిలోని ICFI క్యాంపస్లో జరిగిన సదస్సులో శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో IFHE రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ సునీతారాణి, IIT హైదరాబాద్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి సహా పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఆధునిక సమాజంలో మహిళలకు ఉన్న అవకాశాలు, నాయకత్వం, సమానత్వం సహా పలు విభాగాల్లో వారి పాత్రపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శైలజా కిరణ్, నేటి మహిళలు పురుషులతో పోలిస్తే ఏ రంగంలోనూ తక్కువ కాదన్నారు. మహిళలు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. Today women are no less than men in any which way, and they are thinking big goals,
And woman has been the force behind all the changes that have happened in humanity. If they were not recognized, I would say. ICFA has done a great job. They've represented people who have done enormous service to humanity with Women 1.0, 2.0, 3.0, 4.0. It's all exhibited here. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం చిత్రం టికెట్ ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ను హైకోర్టు రద్దు చేసింది. ప్రీమియర్ షో సహా టికెట్ ధరల పెంపు సర్క్యులర్ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ 14 రీల్స్ ప్లస్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీడీడీ కార్పొరేషన్ కు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అఖండ 2 తాండవం చిత్రం టికెట్ ధరలను ఈ నెల 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం అనుమతితో సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ రోజు రాత్రి 8 గంటల ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ ఆటకు టికెట్ ధరను ₹600గా ఖరారు చేసింది. ఈ ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేసింది. విదేశీ సంపన్నులు అమెరికా పౌరసత్వాన్ని $10 లక్షల కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు విక్రయాలను ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించారు. వైట్ హౌస్లో వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ గోల్డ్ కార్డు అమ్మకాలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కింద కంపెనీలు తమ ప్రతిభావంతుల్ని అమెరికాలో ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని, భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇక్కడే ఉండొచ్చని అన్నారు. గోల్డ్ కార్డులతో అమెరికా ఖజానాకు $100 కోట్ల ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అయితే ఆ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాల్ని అరికట్టేందుకు గోల్డ్ కార్డును ప్రవేశపెడతామని కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రకటించారు. 2025 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత వెనజువలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో దాదాపు 11 నెలల తర్వాత అజ్ఞాతం వీడి తొలిసారిగా బయటకొచ్చారు. నార్వేలోని ఓ హోటల్ వద్ద తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి మచాడో కనిపించారు. ఈ సమయంలో ఆమె మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ నినాదాలు చేశారు. మచాడో మద్దతుదారులకు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఓస్లోలో నోబెల్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం జరిగింది. బుధవారం నోబెల్ అవార్డుల ప్రధానోత్సవానికి మచాడో హాజరవుతారని అంతా భావించినప్పటికీ ఆమె స్థానంలో కుమార్తె అనా కొరీనా సోసా పురస్కారం స్వీకరించారు. నోబెల్ శాంతి పురస్కారం దక్కడంపై ఆడియో సందేశాన్ని పంపిన మచాడో ఇది వెనజువలా ప్రజల బహుమతిగా అభివర్ణించారు. విమానాల రద్దు కారణంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఇబ్బందులకు గురైన ప్రయాణికులకు ₹10,000 వోచర్ను పరిహారంగా ఇవ్వనున్నట్టు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇటీవల ఇండిగో విమానాల రద్దు కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే రద్దయిన టికెట్లకు సంబంధించిన రుసుమును విమానయాన సంస్థ తిరిగి చెల్లించింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో తమ ప్రయాణికులు విమానాల రద్దు కారణంగా విమానాశ్రయాల్లో గంటల తరబడి ఉండి తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురికావడంపై ఇండిగో విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇబ్బందులకు గురైన ప్రయాణికులకు ₹10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అదనంగా ఇవ్వనున్నట్టు ఇండిగో ప్రకటించింది. రానున్న 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఈ వోచర్ను వాడుకోవచ్చని పేర్కొంది. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన తర్వాత దేశం నుంచి పారిపోయిన క్లబ్ యజమానులు లూథ్రా సోదరుల్ని థాయిలాండ్లో అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత లూథ్రా సోదరులు పోలీసులకు చిక్కారు. థాయిలాండ్ పోలీసులతో సమన్వయం చేసుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీకి చెందిన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా గోవాలోని అర్పోరాలో సరైన పత్రాలు లేకుండా బర్చుబై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ నిర్వహించారు. వారికి 4 దేశాల్లో 22 నైట్ క్లబ్ అవుట్లెట్లు ఉన్నాయి. గత శనివారం గోవా క్లబ్లో ఎలక్ట్రానిక్ బాణాసంచా కారణంగా అగ్ని ప్రమాదం జరిగి 25 మంది చనిపోయారు. వెంటనే లూథ్రా సోదరులు థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. నైట్ క్లబ్ నిర్వహణలో ఎలాంటి అగ్నిమాపక నిబంధనల్ని పాటించలేదని విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే మేనేజర్ సహా పలువురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 50% వరకు సుంకాలు విధించేందుకు మెక్సికో సిద్ధమైంది. భారత్, చైనా సహా ఆసియాన్ దేశాలపై 50% సుంకాలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా సిద్ధం చేసిన ప్రతిపాదనను మెక్సికన్ కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదించాయి. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు, ప్లాస్టిక్, స్టీల్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ సహా 1400 రకాల ఉత్పత్తులపై 50% టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేనందున భారత్పై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. పెరిగిన వాణిజ్య అసమతుల్యత తగ్గించడం, దేశీయ తయారీని బలోపేతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్సికోలోని క్లాడియా షేన్ బామ్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఆసియా దిగుమతుల్ని తగ్గించాలని మెక్సికోపై అమెరికా చేస్తున్న ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికోను హబ్గా మార్చుకుని ఆసియా దేశాలు అమెరికాకు ఎగుమతుల్ని చేస్తున్నాయని ట్రంప్ సర్కారు భావిస్తోంది.